ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిస్పిట స్వప్న వ్లాగ్స్. ఎట్లున్నారు అందరు? మంచిగా ఉన్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సో తమ్నెల్ చూసినాక అర్థమైంది కదా మేము ఎక్కడికి వెళ్ళినాం, ఏం అవార్డు తీసుకున్నాం, ఎవరెవరం వెళ్ళినాం, అదంతా తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? పదండి చూద్దాం. ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే సిటీ ఎంట్రీ అయిపోయినాం. అవార్డు తీసుకునేది టీ హబ్, దాని పక్కనే శిల్పారామం ఉందండి. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు, మేడం వాళ్ళు వెళ్ళారంట కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. సరే చూద్దాంపా, చూపిస్తా అనేసి మేడం నన్ను అయితే అక్కడికి తీసుకెళ్ళింది. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. అక్కడ కొంతమంది అభిమానులు మమ్మల్ని చూసి గుర్తుపట్టి ఫొటోస్ దిగడానికి వచ్చిర్రు. వాళ్ళతో మాట్లాడి మంచిగా ముచ్చట్లు పెట్టి వాళ్ళతోటైతే సెల్ఫీలు ఇచ్చేసినాం. ఆ లొకేషన్ అయితే బాగుంది. లోపలికి వెళ్ళలేదు. ఎందుకు అనుకుంటున్నారా? మాకు టైం సరిపోలేదు, ఎందుకంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాం. మేము వెళ్ళింది సండే. సో వెళ్దాం పదండి. Good evening friends, warm welcome to 7th edition of the Telugu, the social media film awards. The biggest social media influencers and filmmakers summit that we are celebrating here together today at this Tea Hub. Streaming on ETV platform. అందరికీ థ్యాంక్ యూ ఇక్కడ రావడానికి, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ గెటింగ్ దిస్ అవార్డ్, ద బెస్ట్ చైల్డ్ యాక్టర్. I thank all the team of Anatanaga, especially the director, producer, which is director Sunny Garu, producer Rakesh Garu, and some other actors like Sumant Garu and Kajal Garu to play in this movie. So I'm also thankful for my parents who give me this opportunity and ETV and for both of their support. Thank you. Extremely choosy. I extend a very warm and a hearty welcome to each one of you to 7th edition of the Social Media and Film Awards, that is TSFA, India's biggest summit of social media influencers. కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిననే నీ మనసులోన చోటు నోచలేదే. కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిననే నీ
మనసులోన చోటు నోచలేదే సులుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎర్రగా పండిన వేదాలతో నన్ను పిలిచే రోజు ఎదువా మిల్చయే వఫా హైదు అల్లహే అల్లా ఆ అందాల కన్నుల కన్నీలకు Everybody, this is Miss Janvi Yellow. Okay, that's perfect. రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను ఓ పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో వన్నేలాడి మలుపుకోకే అంటే ఈ పాటలకు లేదుగా నీ పాటకు డాన్స్ అన్నీ మందు పెట్టి మాకా పెట్టి లాగమ్మాకే. థ్యాంక్ యూ సో మచ్ కలరాజ్ మీడియా ఎంటర్టైన్మెంట్. Thank you so much, Prabha. Followed by the winner in acting. ఏంటి స్వప్న ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో ఫోటో దిగుతుంది అనుకుంటున్నారా? అదేనండి, అనగనగా మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయితో ఫోటో దిగడానికి వెళ్ళిన. ఆ బాబు చేసిన యాక్టింగ్ నాకు చాలా నచ్చింది. అందుకే Thank you. Senior citizens and transgender create the big buzz, the big change when we talk about the future of Telangana.
Anishri onto the forum site. We request Anishri, the poet who actually wrote the state anthem. Multi-facet female technician from short films. Do you have any comments on it? మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మేడం అవార్డు తీసుకున్నారు కదా, మీ ఫీలింగ్ ఎట్లుంది? నాతో షేర్ చేసుకుంటారా? నాతోనే కాదు, మా ప్రేక్షకులకు కూడా కావాలి మీ ఫీలింగ్ ఎలా ఉందనేసి. నా ఫీలింగ్ మాటల కంటే నా ఫేస్లో చూస్తే మీకే అర్థమవుతుంది. అక్కడ చూడండి, నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ముందుగా కళారాజ మీడియా ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. స్టేట్ లెవెల్లో జరిగిన ఈ అవార్డు ఫంక్షన్కి నన్ను సెలెక్ట్ చేయడం సో హ్యాపీ. నిజంగా చాలా గర్వంగా ఫీల్ అయిపోతున్నా. ఎందుకంటే విలేజ్లో ఉన్న ఒక టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళనంటూ పుషింగ్గా బూస్టింగ్గా వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇన్ఫ్లుయెన్సర్గా మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ చేసిన ఈ అవార్డు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. స్పెషల్ థ్యాంక్స్ కళారాజ మీడియా ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పాలి మీకు ఎట్లా అనిపించింది ప్రోగ్రామ్ అని. మాకైతే సూపర్గా అనిపించింది. మాకు కూడా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే అయ్యిర్రి. మేడం ఫీలింగ్స్ చెప్పింది కదా. ఫైన్, చాలా బాగున్నాను. అండ్ ఇక్కడ హైదరాబాద్లో టీ హబ్లో దీంతో కలవడం వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. నా బ్లాగ్ వచ్చేసి కీస్పిట స్వప్న బ్లాగ్స్. ఓకే, వింటారుగా, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది? మేమిద్దరం చికెన్ బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాం. అది మాత్రం లాస్ట్లో పెట్టారు. వెళ్ళండి. ఇక్కడేమో వెజ్ మొత్తం పెట్టారు, వెజ్ మాకు నచ్చదు, అది మీకు తెలిసిందే. ఇప్పుడు అక్కడ దాకా లైన్ వెళ్ళాలి, వెయిట్ చేయాలి కదా కావాలంటే. తప్పనిగా వెయిట్ చేయాలి. మాట్లాడాలి కదా, తినే ముందు తినప్పుడు మాట్లాడద్దు. బిర్యానీ బాగుంది. ఇంతసేపు వెయిట్ చేసినందుకు టేస్ట్ ఎక్కువ. కాకపోతే కొంచెం పెట్టారు, మళ్ళీ మళ్ళీ వేయించుకుంటాం. నిమ్మకాయ నచ్చదు. తొక్కేసుకున్నారా? అక్కడ వేసుకోవాలి లేరన్నా. ఎవరు ఏరక్క మనం
ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళల్లో కొంతమంది నా అభిమానులు కూడా ఉన్నారండి. వాళ్ళు నన్ను చూడంగానే సడన్గా నా షాక్ అయ్యి సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి నా దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని మాట్లాడి ఇలా సెల్ఫీలు దిగి ఎంతో ప్రేమగా దగ్గర తీసుకున్నారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫొటోస్ దిగిన తర్వాత ఇంకేముంది, ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయింది. మేమైతే వెళ్తున్నాం, లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. లిఫ్ట్ రానే వచ్చేసింది. చలో పదండి వెళ్దాం. ఏమైంది మధు ఏమైతుంది? ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. అమ్మయ్య ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా దుర్గం చెరువు. మేము వెళ్ళిన లొకేషన్ దగ్గరే దుర్గం చెరువు ఉన్నది. సో ఎప్పుడు చూడలే కదా అనేసి అదే రూట్ నుంచి మేమైతే బయలుదేరిపోయినాం. చూసిరు కదా ఎంతమంది చిల్ అవ్వుకుంటున్నారో. మాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. ఈ బొమ్మలను చూసి మా పొరగాలు కొనివని అల్లరి చేసిర్రు. మీరేం మొల్లికాయలు కాదు కదా అని మేమైతే లొల్లి పెట్టినాక సప్పుడే కూకున్నారు. సో వీడియో నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.